ఉంది, అమ్మ శక్తి ఉంది. ప్రతి స్త్రీలో ఉంది, ప్రతి పురుషులో ఉంది. ప్రేమతత్వంతో ఏది అందియాలనుకుంటే అలా అందించుకుంటూ ఉంటామండి. మనము తినే ఆహారంలో కూడా ఇది ఈరోజు బాగలేదబ్బా, ఏంటి ఏంటి కావాలి అని అలా అంటున్నామంటూ జీర్ణాశయం కూడా మన లోపల ఉండే పరమాత్మ కదండి. లోపల ఉన్నాయి ఏంటి పని చేస్తున్నాయంటే ఏంటి అన్నీ ఉంటేనే కదా, అన్నీ పని చేస్తేనే కదా. ఈ ఆత్మకు అన్నీ సవరిస్తేనే పరమాత్మ అన్నీ పెట్టినాడు. చిత్రగుప్తులు పెట్టినాడు, అమృతం పెట్టినాడు, బాగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ వాళ్ళు ఉంటేనే కదా సృష్టి అంతా. అలాగే మన లోపల కూడా పరమాత్మ అందరినీ పెట్టాడు. అందరూ ఇప్పుడు వాళ్ళ జీతం కావాలంటే ఎలా ఉంటుంది చూడండి, ఒకసారి చెక్ చేసుకొని ఇది ఈరోజు నేను తింటున్నాను ఆహారము, ఇది బాగాలేదబ్బా అన్నామనుకో ఆ రోజు ఎలా ఉంటుంది నీ లోపల, అది కలిపి చేస్తూనే ఉంటుంది. మనకు అర్థం కాదండి, ఇది మన లోపల ఏం చేస్తుంది అనేది అర్థం కాదు. ఫుడ్గా తినండి, దెబ్బదబ్బా తింటుంటాం, పెట్టించడానికి పెడుతుంటాం కదండి, అంత వేస్ట్ అయిపోతుంది. కానీ పెట్టి దెబ్బదబ్బా తినేస్తుంటాం, కానీ అది జీర్ణం అవుతుందా కాలేదా అది ఎంత టైం పడుతుందండి మన లోపల జీర్ణమైతే. పరమాత్మ ఎంత మిషన్ మిషన్ కావాలి కదండి లోపల. కానీ మనం కూడా కొంచెం ఆలోచించుకొని ఏదైనా తినాలి. ఇది కూడా అన్నపూర్ణాదేవి పరమాత్మే కదా, నీ లోపల చేస్తున్న పరమాత్మ అని ఒక్క మాట మనం అనుకుంటే ఏమీ కాదండి. ఈ పరమాత్మ లోపలికి ఏదన్నీ ఏంటి పరమాత్మ నువ్వు ఇచ్చినది. ఇప్పుడు రైతు అంతా పండిస్తాడు పంట, ఆయన అంతా ఆయనకు ఆయన ఎంత కష్టం ఉంటుంది. ఆయన డబ్బు మనం ఇస్తున్నామని అనుకుంటాము, ఆ కష్టం ఎలా ఉంటుందండి రైతుకు. కానీ ఆ రైతు పండించిన పంట కూడా క్యాష్ చెప్పుకోవాలండి. పరమాత్మకు ఉనికిని ఆహారానికి ఏదైనా తినండి, ఆ పరమాత్మకు క్యాష్ చెప్పుకుంటామనుకో మనకు కూడా కృతజ్ఞతా భావము ప్రేమతత్వము అనేది మన లోపల నుంచే వస్తుందండి. కష్టం మెయిన్ ఆహారాన్ని చెప్పాలండి. కానీ మనం ఇప్పుడు నీళ్ళు ఉన్నాయండి, నీళ్లు చూడండి చలికాలం కానీ కార్తీక మాసం కానీ నీళ్ళు ప్రకృతి మాత ఆమె మరి అన్నీ మనం సేద్యం చేస్తుంటాయి కదండి. వాటర్లో కప్పలు ఉంటాయా, పాములు ఉంటాయా, అన్నీ ఉంటాయి కదండి. మరి అన్నీ ఉంటే అన్నిటినీ శుద్ధి చేసేది ఎవరు? లక్ష్మీ స్వరూపం అండి. లక్ష్మీదేవి పుష్పంలాగా కమలంలో నడుస్తుందండి. మీకు తెలుసుకోలేదండి, కమలంలాగా వాటర్లో ఉంటుంది కదండి లక్ష్మీదేవి. ఆమె ఎప్పుడు ఉంటుంది? విష్ణుమూర్తి ఉన్న దగ్గరే ఉంటుంది. విష్ణుమూర్తి ఎక్కడ ఉంటారంటే వాటర్లో ఉంటారు. అది చూడండి, అప్పుడు నీళ్ళల్లో తాగేవాళ్ళు, చిన్నపోయితే నీళ్ళు బాగా తాగేవాళ్ళు. ఇప్పుడు మందులు వేస్తున్నారు, ఎవరు తాగడంటారు. పిల్లల వాటరు అవి వేస్తున్నారు, ఎక్కడ పాటు చేసుకుంటున్నారు. అంతేనండి. ఏముంది శుద్ధి అంటే ఏంటండి శుద్ధి? ప్రేమతో మనం ఏది అందుకోవాలా అదే ఇస్తాను ప్రకృతి మాట మనకు. ఆమె చూడు మరి అన్ని విసర్జన చేసినా కూడా ఆ వాటర్ అంతా నీట్గా తయారు చేసి లక్ష్మీ స్వరూపము అలా బయటికి వస్తుందండి. లక్ష్మీ స్వరూపము మళ్ళీ కనపడుతుంది. నేను ఉన్నాను మిమ్మల్ని ఆదుకోవడానికి, ప్రేమతో మిమ్మల్ని ఆదుకుందామని నేను వచ్చానండి అని ఆమె కూడా ప్రేమతో అందుతుందండి మనకు. మామూలుగా అయితే ఫిల్టర్ నీళ్ళు అవి ఇవి అని తాగుతుంది, కానీ ఎముకలు గట్టిపడే ఉంటాయి, ప్రేమతో ఉండవు.